అమ్మాయి, ఇద్దరు ఉన్నారు. అబ్బాయి ఏమో చిన్నప్పటి నుంచి ప్రైవేట్ స్కూల్స్, కార్పొరేట్ స్కూల్స్, అమ్మాయి గవర్నమెంట్ స్కూల్, హై స్కూల్ ఇద్దరు చదువుకుంటూ వచ్చింది. అబ్బాయి ఏమో అంటే నార్మల్గా యావరేజ్ స్టూడెంట్, అమ్మాయి టాపర్. అంటే ఏదన్నా కొనిచ్చినా ఏదైనా ఇచ్చిన అబ్బాయికి మంచి బట్టలు మంచి అట్లా ఇచ్చేది, అమ్మాయికి అంత ఇవ్వకపోయేది. అబ్బాయి ఫ్రీడంగా బయట తిరిగేది, ఎంజాయ్ చేసేది, ఫ్రెండ్స్ ఇంటికి వచ్చేది, ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళేది. అమ్మాయికి అట్లా నచ్చేది, బయటికి వెళ్తే వద్దు, ఈవినింగ్ అయింది, ఎవరైనా ఉంటేనే వద్దు అనేది అట్లా అమ్మాయికి అట్లా అట్లా చేసేది. అబ్బాయి ఇంటర్ కంప్లీట్ అయిపోయింది, కార్పొరేట్ శ్రీ చైతన్య నారాయణ. అమ్మాయి ఇంటర్ అంటే ఇంటర్ కూడా నార్మల్గా గురుకుల రాయించి గురుకులలో సీట్ వచ్చింది, అదే సీట్ వెళ్ళింది, చదివింది. అబ్బాయికి ఏమో 540 వస్తే అమ్మాయికి 980 వచ్చినాయి. 980 వచ్చినాయి. తర్వాతకి అబ్బాయి కొద్దిగా పెద్ద చదివి అంటే మెడిసిన్లోనే చదివిండు. మెడిసిన్ చదివి ఒక హాస్పిటల్లో నార్మల్గా నర్స్ లాగా జాయిన్ అయ్యి మంత్లీ 20,000 వచ్చింది. 20,000 వచ్చిన తర్వాత అమ్మాయిని ఏమో వద్దు, నువ్వు ఆడపిల్లలు చదవద్దు, పెళ్లి చేసేస్తాం, ఇప్పుడు ఆడపిల్లలు వద్దు, ఈ జనరేషన్లో ఆడపిల్లలకు అది లేదు, పెళ్లి చేస్తే మంచిగా ఉన్నోడికి వేస్తాం, వాడే చేస్తాడు, వాడే చూస్తాడు, వద్దు నీకు ఇవన్నీ అంట్లు తోముకొని బట్టలు పెట్టుకొని ఇట్లా ఉండేసి జాలి పిల్లలకి వస్తే జాలి, ఇవన్నీ వద్దు అని అంటారు. అమ్మాయి ఒక్కరికి లేదు, నేను చదువుకోవాలి, నాకు జాబ్ రావాలి అనేది నాకు ఉంది అంటే ఇంటి చుట్టుపక్కల వాళ్ళు, పక్కన వాళ్ళు అందరూ కూడా నీకు అవసరమా, ఈ ఏజ్లో చదువు, మంచి పెళ్లి చేస్తా అంటే పెళ్లి చేసుకోక, అదేంటంటే వాళ్ళ బ్రదర్ కూడా అవసరమని చేయలేనా, 20,000 వస్తుంది, నేను కూడా నేను చేసి ఇప్పుడు ఏమైనా బాగా చేస్తావా, అవసరం లేదు అన్నారు. అది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. తర్వాత ఎలానో నీట్ రాసింది, నీట్లో సీట్ వచ్చింది. సీట్ వచ్చిన తర్వాతకి అంటే దూరం వచ్చింది, దూరం వస్తే లేదు పాపం, అంత దూరం అంటే ఖర్చు అవుతుంది, బయట ఉంటావు, వద్దు, ఉండలేవు, అందరూ వాళ్ళు ఇల్లు ఉంటారు, అందరూ అంటారు ఏంటి అమ్మాయి అందరిలో కూర్చున్నావు, అందరూ కూర్చున్నావు, ఇదేనా నువ్వు తెలిసేది, ఇట్లనేనా అడిగాను అంటారు. అవన్నీ స్ట్రగుల్స్. పేరెంట్స్ అన్నా, టీచర్స్ అన్నా, ఎవరన్నా, పక్కన వాళ్ళన్నా, చుట్టుపక్కల వాళ్ళన్నా, ఏ ఫంక్షన్కి పోయినా కానీ నీకు అవసరమా చదువు, పెళ్లి చేసుకోరాదని ఎక్కడ ఎన్ని ఉన్నాయని అన్ని ఫేస్ చేసి డాక్టర్ అయింది. డాక్టర్ మంత్లీ 1 lakh శాలరీ. ఏదైతే వాళ్ళ అన్నయ్య పనిచేస్తుందో అదే హాస్పిటల్లో కానీ డాక్టర్. అంటే